ఒకరోజు ఒక భర్త తన భార్యతో కలిసి జూకి వెళ్ళాడు. అక్కడ ఎన్నో జంతువుల మధ్య ఒక కోతి జంట ప్రత్యేకంగా కనిపించింది. అందులో ఉన్న మగ కోతి ఆడకోతిని నవ్విస్తుంది, దగ్గరగా ఉండి ఆడుతుంది, ప్రేమను చూపిస్తుంది. అది చూసిన ఆ భార్య భర్తతో ఆనందంగా చెప్పింది, చూడండి అవి ఎంత ప్రేమగా ఉన్నాయో, ఆ మగ కోతి ఆడకోతి మీద ఎంత ప్రేమను చూపిస్తుందో, అసలు ప్రేమ అంటే ఇదే కదా అని అన్నది. కొంత దూరం వెళ్ళిన తర్వాత సింహాలు ఉన్న గేజ్ దగ్గర ఆగారు. మగసింహం ఒకవైపు నిశ్శబ్దంగా కూర్చుని ఉంది. ఆడసింహానికి కొంచెం దూరంలో ఉంది. ఏ హడావిడి లేదు. గేజ్ మొత్తం నిశ్శబ్దంగా ఉంది. ఆ భార్య భర్తతో మెల్లగా అన్నది, ఇక్కడ ప్రేమే లేదు, అసలు కనిపించడం లేదు. ఆ మాటలకి భర్త చిన్నగా నవ్వి ఒక చిన్న రాయిని భార్యకిచ్చి ఇలా అన్నాడు, ఈ రాయిని ఆడసింహం వైపు మెల్లగా విసురు అని అన్నాడు. ఆమె అలాగే చేసింది. ఆ ఆడసింహం దగ్గర ఆ రాయి పడిన క్షణాన్ని ఒక్కసారిగా మగసింహం పెద్దగా గర్జించింది. ఆ ఆడసింహానికి ఎదురుగా ఒక రక్షణ గోడలా నిల్చుండిపోయింది. తర్వాత ఆ భర్త మళ్ళీ ఒక రాయిని ఆ భార్యకిచ్చి కోతి జంట మీదకి వేయమన్నాడు. ఆ రాయి పడగానే మగకోతి ఆడకోతిని వదిలేసి చెట్టు మీదకి వెళ్ళిపోయింది. అప్పుడు ఆ భర్త ఆ భార్యని ఇలా అడిగాడు, ఇప్పుడైనా కనిపించిందా నిజమైన ప్రేమ ఏమిటి అని? ప్రేమని చూపించడం చాలా సులభం. కళ్ళబొల్లి మాటలతో, ఖరీదైన బహుమతులతో, సోషల్ మీడియా పోస్టులతో చూపించవచ్చు ఆ కోతిలా, కానీ నిరూపించడం చాలా కష్టం. నీకొక ప్రమాదం, ఆపద ఎదురవుతుంది అన్నప్పుడు నీకొక రక్షణ గోడలా నిలబడమే నిజమైన ప్రేమ. ఆ సింహంలా నిన్ను నవ్వించే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ నీ కోసం నిలబడేవారు చాలా అరుదు.